గోపాష్టమి సందర్భంగా విశ్వ హిందూ నాయకులు, మహిళలు, భక్తులు గోవులకు పూజలు చేసి నిర్వహించారు. ఇక హిందూ సాంప్రదాయాలతో గోమాతను విశిష్ట స్థానం ఉందని జిల్లా నాయకులు రామనుజాపురం ప్రభాకర్ తెలిపారు. ఇప్పుడు సాంప్రదాయాలు మర్చిపోయి గోపూజ కార్యక్రమం అంటే ఏమిటో అనే విధంగా గ్రామాలలో పరిస్థితి నెలకొందని అన్నారు. గోవులతో ఎన్నో రకాల లాభాలు ఉంటాయని, గోమాతను ప్రతి ఒక్కరు కూడా పూజించాలని ఆయన సూచించారు. వాళ్ళందరూ ఉంటారు గోవులను కాసేటటువంటి వాడిని గోకులు అని అంటారు. ఇది విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము గోపాష్టమిని మనం నిర్వహించుకుంటామన్నాం. మరి గోవును ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చిండు శ్రీకృష్ణుడు? గో వల్ల లాభాలు ఏంటి అని అంటే మనకు కూడా చరిత్రలో, పుస్తకాలను మనం చదువుకున్నాం. గోవు లోపల 33 కోట్ల దేవతలు ఉంటారు అని మనం గ్రహించినాం. అంటే మనం గృహప్రవేశం చేసినా మొట్టమొదలు గోవుని తీసుకెళ్తాం. మనకు గోవు ఫోటోలు కూడా కనబడుతుంటాయి. ఈ గోవు మీద ఏ స్థానంలో ఏ భగవంతుడు ఉన్నాడు అని బొమ్మలతో కూడా మనం చూసిన ఫోటోలు ఉంటాయి. గోవు పేడ అనేది లక్ష్మీదేవి. లక్ష్మి అంటే ఏంది? డబ్బు. అంటే ఈ పేడకు లక్ష్మి అని ఎందుకు పేరు పెట్టిరు? ఇది మయం కదా అని అనుకుంటాం. కానీ దాని ద్వారా అనేక రకాలైనటువంటి కెమికల్స్, అంటే మందులు, వ్యవసాయం. ఒక గోవు ఉంటే మందులు లేకుండా, అంటే యూరియా, ఫాస్ఫేట్, పురుగు మందులు ఏది లేకుండా, ఒక గోవు ద్వారా రూపాయి బడ్జెట్ లేకుండా, పెట్టుబడి లేకుండా 3 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు.